సత్యమూర్తి గారు, వాస్తవానికి 2014లో ఎప్పుడైతే రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత నిజంగా వాస్తవానికి ఒక పసిబిడ్డలాగా వచ్చినటువంటి ఒక ఆంధ్రాకి నిజంగా రాజధాని కూడా లేదు. రాజధాని అంటూ ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ఒక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకున్నారు ఆంధ్ర ప్రజలు. అయితే 19 దాకా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసు. కాకపోతే విజనరీ ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న మాట, తాత్కాలిక అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు అన్న మాటకి దాన్ని కంప్లీట్గా నిజంగా కొంత వక్రార్థాలు తీసేసి వాళ్ళు తీసినటువంటి వైసీపీ నేతలు చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి ఏమైనా తప్పిదాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇది శరవేగంగా అయితే నడుస్తున్నాయి, కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు దీన్ని కూడా తప్పుదో పట్టించేటువంటి యొక్క పరిస్థితులు కొంత ఇస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. వాస్తవానికి 2028 లేదా 2029 నాటికి ఏం జరగబోతుంది, ఎలాగా వెళ్ళబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ అమరావతి అనేది ఓవర్ నైట్ బిల్డ్ అయ్యేదైతే కాదు, ఆ విషయం అందరికీ తెలుసు. దీన్ని జగన్మోహన్ రెడ్డి నీళ్లు నిలిపిన ఐకానిక్ టవర్స్ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా చెక్కు చెదరలేదు. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, నేను చెప్తున్నది ఏంటి అంటే దీనికి కనెక్షన్ ఇది చెప్తున్నాను నేను. అంటే ఆ రోజున వేసిన ఫౌండేషను అంత పక్కడబందీగా ఉన్నది కాబట్టే ఏమీ కాలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అక్కడ సర్కారీ తుమ్మ చెట్లు మొలిపించిన తర్వాత కూడా, ఇన్నేళ్ల తర్వాత కూడా వాటికి మామూలుగా తలుపులు ద్వారబంధాలు ఫిట్ చేసుకుంటే పనికి వచ్చేసినాయి. బిల్డింగ్లన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయింది. మనం సిఆర్డిఏ బిల్డింగ్ మనం చూసాం, ఇనాగరేట్ చేసుకున్నారు, దాని నుంచి పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే ఎక్కడ జాప్యం జరుగుతున్నది అంటే రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అయిపోయింది. రోడ్డు కనెక్టివిటీ, సీడ్ యాక్సెస్ రోడ్డు, లేకపోతే లింక్ రోడ్లు, లేదు లేఅవుట్లలో ఉన్న రోడ్లు, రైతులకి ఇచ్చిన ప్లాట్లకి కనెక్టివిటీ రోడ్లు, ఇవి టాప్ ప్రయారిటీ మీద తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడది. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు అమరావతిని కాపాడుకోవటానికే ప్రతి ఒక్కడూ ప్రయత్నం చేశాడు. అంటే దీపం అక్కడ పెట్టున్నది, బాగా గాలి కొడుతున్నది, ఈ దీపం ఆరిపోకుండా ఉండాలని ప్రతి ఒక్కడూ చేతులు అడ్డం పెట్టాడు, నుంచున్నారు దీపం ఆరిపోకుండా చూడటానికి. ఇప్పుడు ఏంటి అంటే ఆ దీపం కాంతులు అందరికీ రీచ్ కావాలి అనేది ఆశ. ఆశ కాదు, దాన్ని వాస్తవంలోకి తీసుకొస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అందరు నమ్ముతున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం, సమస్యలు లేవు అని చెప్పేంత అమాయకుడిని నేనైతే కాదు. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలో చూడాలి. ఆ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, ఆ లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తోటి 3 మెంబర్డ్ కమిటీ, మీరు వెంటనే సమస్యలు పరిష్కరించండి అంటే కరెక్ట్గా 4 రోజుల్లో అన్ని సమస్యలు అయిపోయినాయి. అంటే దాదాపుగా మొత్తం 80%, 85% సమస్యలు పూర్తయినాయి, సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇంత జరగటానికి ప్రతి వాళ్ళు ఏమంటారు అంటే అదేంటండి చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్లో చాలా అనుభవం ఉంది కదా, ఆయన ఇంత టైం ఎందుకు తీసుకోవటం అని అడుగుతారు అందరూ. ఇప్పుడు అందరి బాధ అదే, చంద్రబాబు నాయుడే సమస్య పరిష్కరించలేకపోతే ఇంక ఈ భూప్రపంచంలో ఇంకెవడు పరిష్కరిస్తాడు అనేది ప్రతివాడి ఆర్గ్యుమెంటు. అందుకని అంత జటిలమైన సమస్యలు కూడా ఆయన ముందరకు వస్తూ ఉన్నాయి. ఆయన వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి చట్ట ప్రకారం అనేది ఆయన చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఇందులో కొంత టైం ల్యాప్స్ అవుతున్నది. ఉదాహరణకి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరించాలి, అమరావతి రాజధానిగా ప్రకటించాలి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు తాత్కాలికం మళ్ళీ ఆ పదాలు తీసుకొచ్చారు, ఆ పదాలు చాలా డేంజరస్ పదాలు. అటువంటి పదాల మీదే జగన్మోహన్ రెడ్డి గేమ్ ఆడాడు.
అంటే మామూలు డంకా పలాస్ గేమ్ ఆడి గెలిచాడు. అందుకని చెప్తున్నా నేను. అటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డంకా పలాస్ ఆడే అవకాశం ఇవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే చట్ట సవరణ చేద్దామని చెప్పాడు. చట్ట సవరణ చేద్దాము అని చెప్పినప్పుడు దాని డ్రాఫ్ట్ అవన్నీ తయారు చేసేవాళ్ళు అన్ని జాగ్రత్తలు చూడాలి, ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. 2-3 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇదిగో ఇది ఒకసారి చూడండి, ఇంకోసారి చూడండి అని అడగాలి. అక్కడ జరిగిన పొరపాటు ఏంటి అంటే ఎప్పుడైతే పునర్విభజన చట్టాన్ని సవరిస్తున్నాం కదా, అందుకని రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఆ డేట్ వేసుకొని అమరావతి రాజధానిగా గుర్తించండి అని పెట్టారు. అది మామూలుగా అంటే ఆ పెట్టడంలో ఎవడి స్వార్థం లేదు, ఎవరికి అంత కుచిత బుద్ధి ఏమి లేదు. పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళు ప్లెయిన్ హార్టెడ్తోనే పెట్టారు. కాకపోతే ఏంటంటే కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఏం చెప్పింది అంటే 2014 నుంచి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని ఉన్నది, హైదరాబాదు ఉమ్మడి రాజధాని అని చట్టంలో ఉన్నది. మనం ఇప్పుడు అమెండ్ చేస్తున్న క్లాజ్ ఏంటి అంటే 5th క్లాజు 2nd సబ్ క్లాజుని మనం అమెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పంపించింది. నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు డీటెయిల్డ్గా చెప్తున్నాను, మీరు క్లియర్గా వినండి. ఈ 5th క్లాజు 2nd సబ్ క్లాజుని సవరించాలి. ఆ 5th క్లాజు 2nd సబ్ క్లాసులో ఉన్నది ఏంటి అంటే రాష్ట్రం విడిపోయింది, ఈ రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూటబుల్ క్యాపిటల్ని ఎత్తుక్కోవాలి అనేది 5th క్లాసు 2nd సబ్ క్లాసు. ఆ ప్రాసెస్ అంతా ఉంది. ఈ క్లాజుల్ని మనం ఇప్పుడు సవరించాలి అంటే నీకు ఉమ్మడి రాష్ట్రంలో అంటే హైదరాబాదుని ఉమ్మడి రాజధాని అన్న క్లాజు ఉంటుంది, ఇప్పుడు కొత్త రాజధాని అన్న క్లాజు ఉంటుంది. ఈ లీగల్ ఇంప్లికేషన్స్ మీద క్లారిఫికేషన్ అడిగారు, అంతే తప్ప ఇప్పుడు ఎప్పుడైతే ఆ క్లారిఫికేషన్ కావాలి అన్నారో వెంటనే జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు, విష ప్రచారాన్ని మొదలుపెట్టేశాడు. అయిపోయింది, అమరావతి బిల్లుని తిప్పికొట్టారు, కేంద్రం చేయదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, చంద్రబాబు చేయలేడు, చట్టాన్ని సవరించడం కుదరదు, అసలు అమరావతి ఆగిపోతుందని చెప్పి మొదలుపెట్టారు ఈ దుర్మార్గులందరూ. ఇక్కడ జరిగింది ఏంటి అంటే మళ్ళీ ఆల్రెడీ రిప్లై వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళింది. అది 2014 నుంచి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి దీన్ని గుర్తించటం లీగల్గా మళ్ళీ తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మార్చి పంపిస్తే ఉమ్మడి రాజధాని కాలపరిమితి అయిపోయిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి వాళ్ళు క్లాజ్ 5 సబ్ క్లాజ్ 2ని అమెండ్ చేస్తే పార్లమెంటు చట్టం చేసేస్తే అయిపోతుంది. ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు, జగన్మోహన్ రెడ్డి ఆశపడాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆశపడినా అది అక్కడ ఈ అమరావతి బిల్లు ఆగేది. వాళ్ళే అంటే కేంద్ర న్యాయశాఖే సజెస్ట్ చేసింది, ఇట్లా వద్దు మీరు ఈ లైన్లు తీసేయండి, మీరు పెట్టేస్తే మేము క్లియర్ చేసి పంపిస్తాము. వాళ్ళు న్యాయశాఖ క్లియర్ చేసి పంపించిన తర్వాత కేంద్ర మంత్రివర్గం కూర్చొని దాన్ని ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత డ్రాఫ్ట్ బిల్లు రెడీ అవుతుంది, ఆ అమెండ్మెంట్ బిల్లు. ఆ అమెండ్మెంట్ బిల్లుని లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోతే అది బిల్లు చట్టం అవుతుంది. ఆ చట్టం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ నాన్న రాజారెడ్డి వచ్చినా మార్చలేరు, అయిపోతుంది, క్లోజ్. అందుకని ఏంటి అంటే ఇది ఎప్పుడైతే ఈ ఇష్యూని వచ్చిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్ల, రాత్రిపూట నిద్ర పట్టట్ల, పట్టక పిచ్చి రాతలు రాయిస్తూ ఉన్నాడు. బిల్లు రాదు, బిల్లు తిరగొట్టారు, బిల్లు ఇది చేశారు, బిల్లు అది చేశారు, అమరావతి చట్టబద్ధం కాదు, అమరావతికి చట్టబద్ధత లేదు అని కొంతమంది మేధావుల ముసుగులో ఉన్న ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా వాళ్ళు దిగి పెద్ద విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. పెద్ద విశ్లేషణలు, ఈ బిల్లు ఇంకా కాదు, ఈ బిల్లు ఆగిపోయింది. నేను ఇప్పుడు చెప్తున్నాను, రాసుకోండి. మొత్తం క్లారిఫికేషన్ వచ్చేసింది, క్లియరెన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా అయితే చట్టబద్ధత ఎట్లా ఉండాలో సజెస్ట్ చేసిందో ఆ విధంగా పంపించారు.
ఇది కేంద్ర మంత్రివర్గంలో చర్చిస్తారు, బిల్లు పెడతారు, పార్లమెంటు ఆమోదిస్తుంది, రాష్ట్రపతి ముద్రేస్తారు. డోంట్ వరీ, మీరేమి పెద్ద ఆశలు పెట్టుకోమాకండి. ఈ వైసీపీఎన్లకి చెప్తున్నా నేను. ఆడెవడో ఒకడు రాస్తాడు సోషల్ మీడియాలో, పచ్చ మీడియా కళ్ళలు కన్నట్టు అమరావతి ఇక కళ్ళే అంటాడు. పచ్చ మీడియా ఏందిరా నీకు? అంటే బూతు మాట మాట్లాడాలి కానీ పచ్చ మీడియా ఏంది? నువ్వు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాడివా పుట్టని వాడివా? నీకు తెలిసిన వాడివా తెలియని వాడివా? నీకు రాజధాని లేకుండా ఎండబెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు బాగుందా? అప్పుడు ఆనందంగా ఉందా? అందుకని ఇటువంటి తప్పుడు రాతలు రాసుకుంటూ సమాజాన్ని తప్పుదోవలో పట్టించాలి అని చూస్తున్న ఇటువంటి వాళ్ళ వల్ల అమరావతిలో జాప్యం జరుగుతున్నది, అమరావతిలో సరిగ్గా జరగట్లేదు అన్న అపప్రద నడుస్తూ ఉన్నది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి 90 ఏళ్ళలో 100 ఏళ్ళలో ఉంటాయి. ఆయన పేరు వడ్డే శోభనాధీశ్వరరావు. ఆయన వచ్చి చెప్తాడు, 2వ విడత పూలింగ్కి, ల్యాండ్ పూలింగ్కి రైతులు ఇవ్వమాకండి అని పిలిపించాడు. నీకెందుకు? వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? టెల్ మీ. నీకేం ఇంట్రెస్ట్? నువ్వెందుకు ఒక జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలాగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకేం అవసరం? చంద్రబాబు నాయుడు వచ్చాడు, మాట్లాడాడు, ఆ రైతుల్ని అడిగాడు, అయ్యా ఏంటి మా పరిస్థితి ఏంది, మా సమస్యలు ఎట తీరుస్తారంటే నేను త్రిసభ్య కమిటీ వేశానని చెప్పాడు. వేసిన తర్వాత మళ్ళీ 4 రోజులకి వెళ్ళాడు, సమస్యలు ఉన్నాయా, ఏమన్నా పరిష్కారం అయినాయా, ఎంతవరకు వచ్చినాయా అని అడిగితే రైతులు ఆనందంగా అన్ని సాల్వ్ అవుతున్నాయండి అని చెప్పారు. 16,000 ఎకరాలు ఇస్తున్నారు ఇప్పుడు. అదే చెప్తున్నా. చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు అడిగాడు రైతుల్ని, మరి మీరు సాటిస్ఫై అయితే నేను 16,660 ఎకరాలు సెకండ్ పూలింగ్ కోసం వెళ్తాను, 2వ విడత పూలింగ్ కోసం. మీరు సాటిస్ఫై అయితేనే చెప్పండి, లేకపోతే నేను 2వ విడత సమీకరణకి వెళ్ళను అని క్లియర్గా చెబితే రైతులు చప్పట్లు కొట్టి, అయ్యా మీ మీద మాకు నమ్మకం ఉంది, 16,660 ఎకరాలను మీరు 2వ విడత సమీకరణ కింద తీసుకోండి అని రైతులు చప్పట్లు కొట్టి చెప్పారు. ఈ వడ్డే శోభనాధీశ్వరరావుకి ఏంటి అబ్జెక్షన్? వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం? నీకు 2వ విడత సమీకరణ చేస్తున్నది ఎందుకో కూడా స్పెసిఫిక్గా చెప్పారు. దీనికోసం బలానా, దీనికోసం మేము ఈ సమీకరణ చేస్తున్నాము అని చెప్పారు. రైతుల్ని రెచ్చగొట్టే వీళ్ళందరూ, ఇటువంటి ఎలిమెంట్స్ అందరూ కూడా వచ్చి మేము సమీకరణకి మేము అంగీకరించము అని కొంతమంది చెప్తూ ఉన్నారు. మీకు మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ ఏం చెబుతున్నారంటే, పర్వాలేదండి, 7 గ్రామాలు ఒప్పుకున్నారు. చాలామంది ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. మీకు అభ్యంతరం అయితే మీరు ఇవ్వమాకండి, మేము భూసేకరణ చట్టం ప్రకారం మీ దగ్గర నుంచి భూమి తీసుకుంటాము. భూసేకరణ చట్టం అని ఒకటి ఉంది, ఆ చట్టం ప్రకారం తీసుకుంటాము, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి అని చెప్పిన తర్వాత భూసేకరణ చట్టం కన్నా సమీకరణ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చేదానికి రైతులకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అందుకని వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ మాట్లాడుకొని, వద్దు సార్ భూసేకరణ చట్టం వద్దు, సమీకరణ కింద ఇస్తామని చెప్తూ ఉన్నారు. అంటే నేను ఇవన్నీ ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, వీటి మీద అపోహలు కల్పించే శక్తులు, దుష్ట శక్తులు, ఆ దుష్ట శక్తులు ఏ చిన్న అవకాశం దొరికినా కానీ, వాడెవడో చెప్పాడు కదా, ఆ మొత్తం ఐకానిక్ టవర్స్లో ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు నీళ్లు నిలబెడితే ఆడెవడో ఒకడు వచ్చి ఇందులో పులస చేపలు పెంచుకోవాలని చెప్పాడు. ఆ వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, అదే ఆడు వైసీపీ నాయకుడే కదా. అంటే చేపలు ఇప్పుడు వెళ్ళి చూసిరా పొమ్మ తమ్ముడు, ఒక్కసారి వెళ్ళి అక్కడ పులస చేపలు పెంచొచ్చో లేదో ఒక్కసారి చూసుకొని రాపు. అతనికి తెలియదు కదా, అతను ఎక్కడో ధర్మవరానికి సంబంధించిన వ్యక్తి కదా. పులస చేపలు ఎట్టొస్తాయో గోదావరి వాళ్ళని అడిగితే చెప్తారు. అంటే అంత విషం చల్లుతున్నారు, కక్కుతున్నారు విషం, కడుపుకి అన్నం తిని విషాన్ని కక్కుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇటువంటి బ్యాచ్ అంతా ఉన్నది కాబట్టి అమరావతి రైతులకు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఇవన్నీ కూడా ల్యాండ్ సమస్యలు చిన్న సమస్యలు కాదు.
తీర్చడానికి చాలా టైం పడుతుంది. అయినప్పటికీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన మిగిలిన పనులన్నీ మానేసి అక్కడే కూర్చున్నాడు. ఆయన మొత్తం ఎంత ఆర్ఓబీలు ఇవి అన్నీ గుంటూరులో ఆ శంకర విలాస్ బ్రిడ్జి కడుతుంటే ఈ వైసీపీ ముఠాలన్నీ ఏం చెప్తాయి తెలుసా? అంతకుముందు ఫ్లైఓవర్ ఉండేది, ఈయన దాన్ని ఆర్ఓవిగా కుదించట. ఏమన్నా బుర్ర ఉందా అసలు? ఏమన్నా మీరు చేసే ప్రచారానికి ఏమన్నా మీకు తెలుస్తున్నదా? అక్కడ జరుగుతున్న పని ఏంటి, చేస్తున్న ఇదేంటి? ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. వీళ్ళకి మరి బుద్ధి తెప్పించాలి అంటే ఇంకా కేసులు ఉన్నాయి కదా, తిరుపతి లడ్డు కేసులు, ఆ కేసు పరకామణి కేసుల్లో వాటిట్లో శిక్ష పడితే కొంతవరకన్నా కంట్రోల్ అవుతారేమో. ఇటువంటి కారుకూతలు కుయ్యకుండా ఉండాలి. మామూలు విషయం కాదు ఇది. అమరావతి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో. దాన్ని పరిష్కరించడానికి 1.5 years పట్టింది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విపరీతంగా నడుస్తున్నది, అది ఇంకా పెరుగుతుంది. మన కళ్ళ ముందరే, అంటే టార్గెట్ లోపల అవుతుందా అని మళ్ళీ మీరు అడుగుతారు. ఇప్పుడు మీరు మొదటి నుంచి దాని మీదే దృష్టి పెట్టి ఉన్నారు. అంటే అందరి ఫోకస్ కూడా అమలాపురం అంటే అమెరికా, అదే ఫోకస్. టార్గెట్ లోపల అవుతుందా? టార్గెట్ లోపల అవ్వటానికే ప్రయత్నం చేస్తారు. మీకు ఖచ్చితంగా మీకు అక్కడ ఈ టవర్స్ అన్నీ అవుతున్నాయి కదండి, మీకు అక్కడికి వచ్చి మొత్తం వాళ్ళందరూ గృహప్రవేశాలు చేసి వచ్చేసిన తర్వాత ఎట్లా ఉంటుందండి? అంటే కన్స్ట్రక్షన్ వర్క్ ఎంత బ్రిస్క్గా జరుగుతున్నది అంటే అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ కూడా విపరీతంగా పెరగబోతున్నది. మొత్తం మీకు ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ అది అయిపోయి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్ళి నేషనల్ హైవే కలిస్తే ఇంకా మీకు అక్కడ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇంకొక కొత్త ఇది కూడా వచ్చింది, కరకట్ట ఎక్స్పాన్షన్ 4 lane రోడ్డు, దాని వర్క్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ 3 బ్రిడ్జిలు వస్తున్నాయి. అవన్నీ కూడా ఐకానిక్ బ్రిడ్జెస్, వైర్ బ్రిడ్జెస్ వస్తున్నాయి. అందుకని వీళ్ళు పెద్దగా అంటే వీళ్ళ ఆందోళన ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నాను నేను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆందోళన, వాళ్ళకున్న ఆ గుండె లబ్బు డబ్బు అని కొట్టుకునేది ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. కొంచెం గుండె దిటవ చేసుకోండి. పెడుతున్నారు. వీళ్ళు అనుకున్నట్టు అమరావతి ఆగదు. అమరావతి ఆగటం పక్కన పెట్టండి, అది కంప్లీట్ అయిపోతున్నది. మీకు ఈ విద్యాలయాలు చాలా వచ్చినాయి కదా, యూనివర్సిటీలు వచ్చినాయి కదా, అక్కడ ఎట్లా ఉంటుందో కోలాహలం ఒకసారి చూసి వస్తే 60,000 మంది ఎంత అద్భుతమైన ఒక దృశ్యం కనపడుతూ ఉంటుంది అక్కడ. అటువంటిది మీకు అమరావతికి సంబంధించి ఎంతమంది ఎన్ని రకాలుగా రెచ్చగొడదామని ప్రయత్నం చేసినా వీళ్ళ ప్రయత్నం విఫలం అవుతుంది తప్ప అమరావతి ఆగదు, ఆగే సమస్య లేదు. మీకు ఇంకా ఈ బిల్డింగులు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఐకానిక్ టవర్సు ఇప్పుడు +1 దాకా వచ్చినట్టున్నది. ఇంకా మొత్తం చూస్తే దాని స్ట్రక్చర్ పైకి వెళ్తున్న కొద్దీ ఈ వైసీపీ వాళ్ళ గుండెలు కిందకి వెళ్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.